నేరగాళ్లు కొత్త రకం మోసానికి తరలిపారు. వాట్సాప్లో 107 ఐఫోన్స్ ఆర్డర్ చేసి మోసానికి పాల్పడ్డారు గుజరాత్కు చెందిన వ్యక్తులు. హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్కు చెందిన ఓ వ్యాపారికి వాట్సాప్లో 107 నోటెడ్ ఐఫోన్లు కావాలంటూ ఆర్డర్ చేశారు. మొబైల్ ఫోన్లు పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామన్నారు. మొదట 5 లక్షల రూపాయల విలువైన మొబైల్స్ తీసుకుని డబ్బులు చెల్లించి వారిని నమ్మించారు. ఆ తర్వాత వ్యాపారి గుజరాత్కు చెందిన నిందితులకు 107 ఐఫోన్లు పంపించారు. ఎల్ఆర్ నంబర్ ఆధారంగా డబ్బులు పంపిస్తామని నమ్మించి చీటింగ్ చేశారు. వ్యాపారి డబ్బులు రాకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గుజరాత్కు పంపించారు. పోలీసులు సూరత్కు చెందిన నిందితుడు నీరవ్ రాజును అరెస్టు చేశారు. A1 నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 64 లక్షలు విలువ చేసే 102 ఐఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘరానా మోసానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వాట్సాప్ లో ఐఫోన్లు ఆర్డర్ చేసి హైదరాబాద్ లోని అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్ చెందిన వ్యాపారికి బురిడి కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా జగదీష్ మార్కెట్ లోని ఒక సెల్ ఫోన్ వ్యాపారికి కూడా 107 ఐఫోన్లు కావాలంటూ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా తను ముందుగా డబ్బులు ఇస్తేనే కూడా మీరు ఇచ్చిన ఆర్డర్ సంబంధించిన ఫోన్లు డెలివరీ చేస్తామని చెప్పాడు. ముందుగా వ్యాపారాన్ని నమ్మించేందుకు 5 లక్షల విలువ చేసే మొబైల్ను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత కూడా బల్క్ గా జగదీష్ మార్కెట్ వద్ద నుంచి తమ మార్కెట్ కి సంబంధించిన వ్యాపారి వద్ద నుంచి కూడా 107 ఐఫోన్లు కూడా వారు ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఎల్ఆర్ నెంబర్ ఆధారంగా తమకు సెల్ ఫోన్ సంబంధించిన మెటీరియల్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు చెల్లిస్తామంటూ కూడా నేరగాళ్లు వ్యాపారికి బురిడి కొట్టించిన తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గుజరాత్ సూరత్ కి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో A2 నిందితుడు రాజును అరెస్ట్ చేయగా ఒక విపుల్ యాదవ్ విజయ్ పరారు ఉన్నట్టుగా ప్రసార్కి అయితే పోలీసు చెప్తుంది. వారి వద్ద నుంచి కూడా 102 ఐఫోన్లు సుమారుగా 64 లక్షలకు సంబంధించిన ఫోన్ల విలువ ఉంటుందని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఆ వ్యాపారి వద్ద నుంచి కూడా బల్క్ గా ఐఫోన్లు తీసుకున్న నిందితులు కూడా 5 ఫోన్లను కూడా ఇప్పటికే విక్రయించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కూడా 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.